హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు చేరువే దూరమేలా ఎపిసోడ్ 19. ఆటో కోసం చూస్తున్న సంజన ఒక చిన్న పాప రోడ్డు మీదకి వెళ్ళడం చూసింది. వేగంగా వస్తున్న కార్ పాపని గుద్దే క్షణంలో పరుగున వచ్చిన సంజన ఆ పాపని పట్టుకొని పక్కకి దొర్లింది. కారులో ఉండాల్సిన పాప లేకపోయేసరికి వెతుకుతున్న తల్లిదండ్రులు పాపని కారు గుద్దే సమయంలో చూసి పాప అంటూ గట్టిగా అరిచారు. రక్తం మడుగులో ఉండాల్సిన పాప సంజన ఒడిలో క్షేమంగా ఉండడం చూసి పరిగెత్తుకుంటూ వెళ్లారు. పాపనెత్తుకొని ఏడుస్తూ సంజనకి నమస్కరించారు. అంత అశ్రద్ధగా ఉన్నారేంటి అని అడిగింది సంజన. కార్ లాక్ పడిందనుకున్నాం, లాక్ పడక పాప డోర్ తీసుకొని వచ్చేసింది అని చెప్పారు వాళ్ళు ఏడుస్తూనే. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకోండి అంటూ సంజన వెళ్ళిపోతుంటే, మీ చేతికి దెబ్బ తగిలింది, పదండి హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు పాప తండ్రి మాధవ్. ఇట్స్ ఓకే, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి అంది సంజన. మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది అంటే అతను సంజనని తీక్షణంగా చూస్తుంటే, అప్పుడు అతని ముఖాన్ని పరీక్షగా చూసిన సంజన గుర్తుపట్టి, నేను మీ కంపెనీకి వచ్చాను మిథున్ బైక్ రేస్కి స్పాన్సర్షిప్ కోసం అని చెప్పింది సంజన. హా ఎస్, గుర్తొచ్చింది, మీతో మాట్లాడాలి, మా ఇంటికి వెళ్దాం పదండి అన్నాడు అతను. దేని గురించి? చెప్తాను రండి అంటమ్మని కారులో తమ ఇంటికి తీసుకెళ్లారు. ప్రాణాలకు తెగించి సంజన పాపను రక్షించిందని ఇంట్లో అందరికీ చెప్పేసరికి అందరమ్మను దేవతలా చూశారు. సంజన కాఫీ తాగుతూ, నేను అర్జెంటుగా వెళ్ళాలి, ఏం మాట్లాడాలో చెప్పండి అని అడిగింది. ఆ అర్జెంట్ పని స్పాన్సర్ గురించేనా అని అడిగాడు మాధవ్. అవును, ఈ రోజే లాస్ట్ డే, ఎంత ట్రై చేసినా ఎవరూ హెల్ప్ చేయట్లేదు అని అంది సంజన. మా పాప ప్రాణాన్ని ఖరీదు కట్టట్లేదు, మా ఆస్తంతా మీకు ఇచ్చినా కూడా మీ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేం. మా సంతృప్తి కోసం మీకు ఈ చిన్న సహాయం చేయాలనుకుంటున్నాను. మీకు నేను స్పాన్సర్ చేస్తాను, ఒక్క రేస్కి కాదు, ఎన్ని రేస్లకైనా సరే నేను స్పాన్సర్ చేస్తాను అని చెప్పాడు మాధవ్. ఎడారిలో ఓయాసిస్ దొరికినంత ఆనందపడింది సంజన. చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పింది కృతజ్ఞతగా. మీ రుణం నిజంగా మేము తీర్చుకోలేం. పాపకి ఏమైనా అయ్యుంటే మేము బతికే వాళ్ళమే కాదు. మీరు మా ముగ్గురి ప్రాణాల్ని కాపాడారు అంటూ దండం పెట్టింది పాప తల్లి వీణ. ప్లీజ్ అలా చేయకండి, ఒక మనిషిగా ఇది నా రెస్పాన్సిబిలిటీ అంది సంజన. కన్న వాళ్ళనే పట్టించుకొని సమాజం మనది, మీరు పరాయి మనిషి కోసం ప్రాణాలనే అడ్డు వేసి రెస్పాన్సిబిలిటీ అంటున్నారు. నిజంగా మీలాంటి వాళ్ళు లక్షల్లో ఒకరుంటారు. మీలాంటి గొప్ప మనిషిని చూడడం మా అదృష్టం ఆరాధనగా సంజనని చూస్తూ అన్నాడు మాధవ్. అతని మాటలకి సంజన ఇబ్బంది పడుతూ, మీరు చాలా పొగుడుతున్నారు అంటూ, మిథున్ ఎప్పుడు కలవమంటారు అని టాపిక్ డైవర్ట్ చేసింది. ఎందుకు ఆలస్యం, ఇప్పుడే కలుస్తాను, నేను మీతో వస్తా అన్నాడు మాధవ్. మీరా? నేను మిథున్ని రమ్మంటాను, అతను కాబోయే ఇంటర్నేషనల్ రేసర్, నాకే ఇబ్బంది లేదు, నేను వస్తాను అంటూ లేచాడు. ఇద్దరింటికి చేరుకున్నారు. విషయం విన్న మిథున్ ఆనందానికి అవధులు లేవు. సంజన కాఫీ చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది. నిజంగా మీరు చాలా లక్కీ మిథున్, మీకు మంచి వైఫ్ దొరికింది, షీఈస్ వెరీ రేర్ అన్నాడు మాధవ్. తన హృదయంలో సంజనని భార్యగా నింపుకున్న మిథున్ థ్యాంక్ యూ అని చెప్పబోతుంటే, మేము వైఫ్ అండ్ హస్బెండ్ కాదు అంటూ కాఫీ ట్రేతో వచ్చింది సంజన. అది నిజమైన కానీ సంజన అలా అనడంతో మిథున్ మనసు చివుక్కుమంది. మాధవ్ షాక్ అయి వాట్ అని నోరు తెరిచాడు. మిథున్ తల్లికిచ్చిన మాట కోసం మిథున్తో ఉంటుందని సంజన చెప్పడంతో ఆమెని అబ్బురంగా చూశాడు మాధవ్. మళ్ళీ పొగడ్తల ప్రోగ్రాం పెట్టకండి ప్లీజ్ అంది సంజన నవ్వుతూ. మాధవ్ నవ్వి, నిజంగా మీరు చాలా గ్రేట్ అన్నాడు. మిథున్ రేసింగ్ గురించి వివరంగా చెప్పి కావలసిన అరేంజ్మెంట్స్ గురించి చెప్పాడు. మాధవ్ కావలసిన అమౌంట్ చెక్ రాసిచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్, మీరిచ్చిన అమౌంట్ కంటే 10 మీకు రిటర్న్ వచ్చేలా నేను రేస్ చేస్తాను. మీకు పైసా నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత నాది అని దృఢంగా చెప్పాడు మిథున్. థ్యాంక్ యూ మిథున్ అంటూ లేచి, ఓకే సీ యూ, బాయ్ బాయ్ సంజన అని చెప్పి వెళ్ళిపోయాడు మాధవ్. మిథున్ సంజనని కౌగలించుకొని థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాడు ఉద్వేగం చెందుతూ. సంజన అతని వెన్నుని లాలనగా నిమిరింది. మిథున్ బాధ ఎక్కువైనా ఆనందం ఎక్కువైనా తనని కౌగలించుకుంటాడని అతని కౌగిలిని నార్మల్గానే తీసుకుంటుంది సంజన.
మిథున్ సంజనని విడిచి, సంజన నీ పాస్పోర్ట్ ఇవ్వు, వెంటనే ఇద్దరికి వీసా అప్లై చేస్తాను అన్నాడు. నాకు పాస్పోర్ట్ లేదు అంది సంజన. వాట్? నాకు ఫారిన్ వెళ్ళే ఉద్దేశం లేదు, అందుకే. నాకు ఈ విషయం ముందే చెప్పుంటే బాగుండేది, ఎప్పుడు అప్లై చేసి ఉండేవాడిని. నేను ఇంటర్నేషనల్ రేస్కి సెలెక్ట్ అయిన తర్వాత అయినా పాస్పోర్ట్కి అప్లై చేసి ఉండాల్సింది కదా సంజన. మిథున్ గొంతులో నిస్పృహ. స్పాన్సర్ని వెతికే పనిలో పడి దాని గురించి ఆలోచించలేదు. అయినా ఎందుకు వరీ అవుతున్నావు మిథున్? నేను లేకపోతే ఏంటి, నీ రేస్ చూడడానికి మహేష్ అన్నయ్య వస్తాడు కదా. న్యూయార్క్ నుండి ఫ్లోరిడాకి జస్ట్ 3 hours ఫ్లైట్ అని చెప్పింది సంజన. నువ్వు లేకుండా 3 రోజులే ఉండలేకపోయాను, వారం రోజులు ఎలా ఉండగలను సంజన అని మనసులో మదన పడుతున్నాడు మిథున్. మిథున్ ఫ్లోరిడాలోని డేటోనా బీచ్కు వెళ్లే రోజు రానే వచ్చింది. ఉదయమే ఫ్లైట్. సంజనని వదిలుండాలంటే మిథున్ గుండెల్లో గుబులు పుట్టింది. రేస్ గురించి భయపడుతున్నాడు అనుకుని సంజన మిథున్ని తన గుండెల మీద పడుకోబెట్టుకుంది. భయాన్ని మనసులో నుండి తీసేయి, అప్పుడే నువ్వు గెలుస్తావు సరేనా అంటే అతన్ని తల నెమిరింది సంజన. కళ్ళు మూసుకొని ఆమె గుండె చప్పుడు వింటూ ఆదమర్చిపోతున్న మిథున్ని చూసి నిద్రపోయాడనుకొని కదిలిస్తే అతను లేస్తాడని అక్కడే నిద్రపోయింది సంజన. మిథున్ ఆమె గుండెల మీద నుండి లేచి సంజనని ప్రేమగా చూస్తూ ఐ లవ్ యూ బేబీ అంటూ సంజన బుగ్గ మీద చిట్టి ముద్దు పెట్టాడు మిథున్. ఉదయం 4 గంటలకి అలారం మోగడంతో గాఢ నిద్రలో ఉన్న ఇద్దరు ఉలిక్కిపడి లేచి రెడీ అయి ఎయిర్పోర్ట్కి వెళ్లారు. మాధవ్ మిథున్కి విషెస్ చెప్పడానికి ఎయిర్పోర్ట్కి వచ్చాడు. ఇద్దరు విషెస్ చెప్పి మిథున్కి సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోయారు. డేటోనా బీచ్ సిటీ ఎయిర్పోర్ట్లో దిగిన మిథున్కి తన నేమ్ ప్లేట్ పట్టుకున్న మహేష్ కనిపించాడు. వీడు మారడు అని నవ్వుకుంటూ కావాలనే మహేష్ని దాటి వెళ్ళాడు మిథున్. వీడు మారడు అనుకుంటూ మిథున్ ఎదురుగా వెళ్ళి మీ పేరేంటి సార్ అని అడిగాడు మహేష్ దీర్ఘాలు తీస్తూ. మీకు తెలీదా సార్ అని అడిగాడు మిథున్ అదే స్టైల్లో. తెలుసు సార్, కొండముచ్చు అన్నాడు మహేష్. రేయ్ నిన్ను అంటూ మిథున్ మహేష్ మీదకి వస్తుంటే మహేష్ పరుగందుకున్నాడు. మిథున్ అతని వెంట పరిగెడుతుంటే వెనక్కి చూసిన మహేష్ ఒక్కసారిగా ఆగిపోయి పరుగులు పెడుతున్న మిథున్ని ఉద్వేగంగా చూస్తుండిపోయాడు. మిథున్ మహేష్ని చేరుకొని ఏమైందిరా అని అడిగాడు. నేను ఇలా ఎప్పటికీ చూస్తాననుకోలేదు అంటూ కన్నీళ్లతో మిథున్ని గట్టిగా హత్తుకున్నాడు మహేష్. సంజన సంకల్పం చాలా గొప్పది, అసలు నడుస్తాడో లేదో అన్న మనిషిని ఇంటర్నేషనల్ రేసర్ని చేసింది అన్నాడు మహేష్ అతనిని అలాగే హత్తుకొని. తర్వాత ఏడుతూ కానీ ముందుకు చెప్పు, నాకంటే ముందే వచ్చావేంటి అని అడిగాడు మిథున్. మహేష్ మిథున్ని వదిలి నీ బదులు నేనే రేస్ చేద్దామని అన్నాడు చిలిపిగా నవ్వుతూ. నీ వర్క్ బిజీకి నా రేస్ చూడటానికి నువ్వు వస్తావో లేదో అనుకున్నాను తెలుసా. నువ్వు ఇంత దూరం వచ్చాక నేను నిన్ను చూడకుండా ఎలా ఉంటానురా. ఇద్దరు మాట్లాడుకుంటూ హోటల్కి వెళ్లారు. మిథున్ ఫ్రెష్ అయి వచ్చి మహేష్ పక్కన కూర్చున్నాడు. మహేష్ కబుర్లు చెప్తుంటే మిథున్ ఆలోచనలు సంజన చుట్టూ తిరుగుతున్నాయి. శూన్యంలోకి చూస్తున్న మిథున్ని కదిలించి ఏ లోకంలో ఉన్నావురా అని అడిగాడు మహేష్. సంజనని చాలా మిస్ అవుతున్నాను, తనను చూడాలని ఉంది అని చెప్పాడు మిథున్. ఏంటి అప్పుడే ఏంట్రా, సంజన లేని ఒక్కో నిమిషం ఒక్కో యుగంలా గడుస్తుంది అన్నాడు మిథున్. సంజనకి నీ ప్రేమ విషయం ఇంకెప్పుడు చెప్తావురా అసహనంగా అడిగాడు మహేష్. సంజనని కొండ మీద నుండి తోయడం గుర్తుకొచ్చిన ప్రతిసారి నన్ను నేనే చంపుకోవాలనిపిస్తుంది. నేను చేసిన ఆ తప్పు నా ప్రేమని తనతో చెప్పకుండా అడ్డుపడుతుంది. మిథున్ గొంతులో అంతులేని బాధ. ఇంకా ఎన్ని రోజులురా పశ్చాత్తాపంతో నిన్ను నువ్వే కష్టపెట్టుకుంటావు. త్వరగా సంజనకి నీ ప్రేమని చెప్పు, తను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. నీతో జీవితాంతం ఉండాలనే కదా అమ్మ కోరిక, సంజన కోరిక అన్నాడు మహేష్. అమ్మ కోరిక కాబట్టే సంజన కోరిక అయింది.
ఎవరి కోసం అయితే ఏంటి, సంజన నీతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటుందా లేదా? ఉమ్, సో ఇంకేంటి ప్రాబ్లం? తనతో చెప్పాలంటే నా గొంతు మూగబోతుందిరా. త్వరగా ధైర్యం చెయ్యి, లేకపోతే జీవితాంతం మీరిద్దరూ ఒకే ఇంట్లో విడివిడిగా బతకాల్సి వస్తుంది. ఆ భయం నాకు ఉంది. అందుకే ఇండియాకి వెళ్ళిన వెంటనే సంజనకి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు మిథున్. రియల్లీ? ఎస్. త్వరలో మీ పెళ్లి గుడ్ న్యూస్ వినాలి. సరే, నీ రేసింగ్ విశేషాలు చెప్పు. 1 year తర్వాత లైవ్లో నీ రేస్ చూడబోతున్నాను. చాలా ఎక్సైటింగ్గా ఉంది తెలుసా. నాకు కూడా నువ్వు నా రేస్ చూడబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉందిరా అంటూ మిథున్ మహేష్ మాట్లాడుకుంటూ నిద్రపోయారు. మోటో అమెరికా డేటోనా 200 ఛాంపియన్షిప్ 3 రోజులు జరగబోయే ఈవెంట్. మొదటి రోజు ప్రాక్టీస్ సెషన్, రెండవ రోజు క్వాలిఫైర్ రేస్, మూడవ రోజు అసలైన రేస్. మిథున్ క్వాలిఫైర్ రేస్లో 25వ స్థానంలో నిలిచాడు. అతను క్వాలిఫై అయినందుకు అతని కంటే ఎక్కువగా సంజన సంతోషపడింది. మిథున్ మైండ్ ఇప్పుడు చాలా స్టేబుల్గా ఉంది. నేషనల్ రేస్ అప్పుడు ఉన్న భయం, కంగారు ఇప్పుడు అతనికి లేవు. ఒకరు మోటివేట్ చేసే పరిస్థితిలో ఇప్పుడు మిథున్ లేడు. ఇంకొకరిని మోటివేట్ చేసే తన స్ట్రాంగ్ మైండ్ మిథున్కి తిరిగి వచ్చింది. డేటోనా ఇంటర్నేషనల్ స్పీడ్వే సర్క్యూట్కి మిథున్ మహేష్తో పాటు వచ్చాడు. ఇంకా సేపట్లో రేస్ స్టార్ట్ అవ్వబోతుంది. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రేస్ మిథున్ జీవితాన్ని మార్చేస్తుంది. మరి ఎలా మార్చేస్తుందో ముందు ముందు చూద్దాం. థ్యాంక్ యూ, బాయ్.